కవిత కొత్త పార్టీ. కవిత కొత్త పార్టీ అమెరికా నుండి వచ్చాక బిగ్ బ్లాస్ట్. బొగ్గు సంఘం ఎపిసోడ్తో తెగదెంపులు ఖరారు. అన్నా నాతో కలిసి రండి. పలువురు నేతలకు ఫోన్లు. జిల్లాల వారీగా కలిసి వచ్చే వారిపై కసరత్తు. కవిత వెంట నడిచేందుకు పలువురు మాజీ ఎమ్మెల్యేలు సై. తెలంగాణ రాజకీయాల్లో ప్రకంపనలు. తెలంగాణ జాగృతి వ్యవస్థాపకురాలు కల్వకుంట్ల కవిత సంచలనాలకు సిద్ధమవుతున్నారు. అమెరికా నుండి రాగానే మరో బిగ్ బ్లాస్ట్ ఖాయమని పొలిటికల్ సర్కిల్స్లో వినబడుతుంది. కవిత కొత్త పార్టీ ఏర్పాటుకు సన్నాహాలు చేసుకుంటున్నారని బీఆర్ఎస్ నేతల్లో చర్చ జరుగుతోంది. ఇందులో భాగంగానే గతంలో కవితతో కలిసి పనిచేసిన పలువురు నేతలను తెలంగాణ జాగృతి ద్వారా పనిచేసేందుకు పూర్తి స్థాయి రాజకీయ ప్రయాణానికి సిద్ధం కావాలని ఆహ్వానించినట్లు తెలిసింది. ఇప్పటికే జిల్లాకు ముఖ్య నేతను ఎంపిక చేసుకోగా పలువురు మాజీ ఎమ్మెల్యేలు, మాజీ కార్పొరేషన్ చైర్మన్ కూడా కవితతో ప్రయాణానికి సై అన్నట్లు తెలిసింది. అన్నా నాతో కలిసి రండి, అందరం కలిసి గౌరవంగా పనిచేద్దాం, ప్రజల కోసం పోరాడదాం, నీ భవిష్యత్తుకు నాది హామీ అని స్పష్టమైన భరోసా ఇస్తున్నట్లు సమాచారం. దీంతో కొందరు నేతలు తమ జెండాలు పక్కన పెట్టి కవిత ఎజెండా కోసం పనిచేసేందుకు రెడీ అయినట్లు తెలిసింది. తెలంగాణ బొగ్గు గని కార్మిక సంఘం కోసం, సింగరేణి కార్మికుల కోసం మొదటి నుండి పనిచేసిన కల్వకుంట్ల కవితకు సింగరేణి వ్యాప్తంగా విస్తృత పరిచయాలున్నాయి. అయితే ఇప్పుడు కవిత కొత్త పార్టీ. సరే, పిల్లగాడి నెంబరు ఇది కథ. కవిత కొత్త పార్టీ. మరి ఇక అన్నకు శల్యకు ఇక తెగిపోయినట్టేనా, బంధం ఎడవాసినట్టేనా? ఇక ఇప్పుడు ఇంట్లో ఇంకా కొన్ని కోల్యాగలు ఏమంటున్నాయి అయ్యా, బీసీ కోల్యాగలు. మొన్న మధ్యన తుర్కాయ అంజార్ సైడ్ పోయినా అక్కడ అనుకుంటారు, గుసగుస అనుకుంటారు. ఏమనుకుంటారు? కవిత కొత్త పార్టీ అంటే ఎప్పటికెళ్ళో ఈ పదం సోషల్ మీడియాలో నాంతనేముంది. ఇక మధ్యన మెదకు ఎంపీ రఘునందన్ కూడా కుండబాదలు కొట్టిండు మైకుల ముందర ఆ మధ్యన. ఇక అప్పుడో ఇప్పుడో ఎప్పటికైనా ఇక కవితమ్మ కొత్త కుంపడి పెట్టబోతుంది, పొయ్యి గుండా ఏర్పాటు చేయబోతుంది అనేది గుసగుస నడుస్తుంది సోషల్ మీడియాలో. అయితే కొంతమంది బీసీ బిడ్డలు ఏమంటారు, లేదు అయ్యనే ఇదంతా ఆడిస్తుండు. ఇప్పుడు అయ్య ఏం చేసిండు, అన్నకు శల్యకు పోటీ పెట్టిండు. ఇప్పుడు బయలుగాక పోరగాళ్ళకు పీఈటీ సారు ఇక బేర గీసి అక్కడో బేర గీసి వీడికి వెళ్ళి ముందుగాల ఎవరు ఉరికి ఆ బేర దాడతారో అగో వాళ్ళకే బహుమతి అన్నట్టుగా పందెం పెట్టినట్టుగా ఇప్పుడు కవిత కేటీ రాములు వీరిద్దరిట్లలో ఎవరు తెలంగాణ జనాల మనసు గెలుచుకుంటారు, తెలంగాణ జనాల అభిమానం పెంచుకుంటారు. తెలంగాణలో ఇప్పుడు కవితమ్మకు పలుకుబడి ప్రచారం పెరుగుతుందా, లేకపోతే కేటీ రాములకు పలుకుబడి ప్రచారం పెరిగిపోతుందా? ఇంట్లో ఎవరు ముందు వరుసలో ఉంటారు, ఎవరి పేరు జనాల నాలుకల మీద నాట్యం ఆడుతుంది అనేది ఇప్పుడు ఆయనే ఇక ఇద్దరికి ఇప్పుడు పందెం పెట్టిండు. ఇక ఇప్పుడు ఓ దిక్కు అన్నదారాడుతుంది, ఇంకో దిక్కు శల్యదారాడుతుంది. మొత్తానికైతే ఇక కవితమ్మతోటి కొత్త పార్టీ పెట్టించి బ్రహ్మాండంగా ముంగడి పోయి ఎవరి పతార ఏంది, ఎవరి పలుకుబడి ఏంది అని తెలుసుకుంటేందుకు కేసీరావే ఈ కథ అంతా నడిపిస్తుండు అనేది కొన్ని బీసీ సంఘాల కోల్యాగాలు అంటున్నాయి. గా మాట నేను మీ చెవులు వేస్తున్నా.